కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ తరపున బరిలో ఉన్న వలపదాసు శ్రీదేవి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్బాయి హరీష్ బాబు బలపరిచిన అభ్యర్థిగా ఆమె వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వార్డు ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. గతంలో 27వ వార్డులో తగిన అభివృద్ధి జరగలేదని, మౌలిక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని అన్నారు. వార్డు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందుతానని చెప్పారు. ఏడ చూసినా కానీ మురికాలు వలె, ఎక్కడ చూసినా చెత్తనే, నల్లాలు 3 రోజులకు ఒకసారి వస్తాయి. ఎప్పుడు ఏది చూసినా కానీ ఎక్కడ చెత్త అక్కడనే ఉంటుంది. 10 ఏళ్ల పరిపాలన మాత్రం ఏ మాత్రం రోడ్లు సాపు కాలే, ఎవ్వి నీట్గా లేవు, ఏ పనులు కాలే. ఇప్పుడు పాల్బాయి హరీష్ బాబు వచ్చిన బట్టి, నరేంద్ర మోడీ వచ్చిన బట్టి ఆయనతో పనులు అవుతాయి, పన్సులు వచ్చినాయి. కార్యక్రమాలు పనులు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్రజలకు సేవ చేసుకుంటాను, అన్ని పనులు ముందటుండి చేస్తానని నేను మాట ఇస్తున్నాను. అందరికీ వార్డు ప్రజలకు నాకు ఒక అవకాశం ఇవ్వమని నేను కోరుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు 27వ వార్డు నుంచి మా మమ్మీ వలపదాసు శ్రీదేవి గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పాల్బాయి హరీష్ బాబు గారి నేతృత్వంలో మమ్మీని పోటీగా బడిలో దింపుతున్నాం. సో కావున మా కాలనీ వాసులు గత 10-12 సంవత్సరాల నుంచి ఒక దద్దమ్మను కూసబెట్టిళ్ళు. ఆయనే ఈ చేత పైసా ఈ చేత పని అన్నట్టున్నది. పింఛన్లకు కానీ దేనికి కానీ పైసా ఇస్తేనే పని చేస్తా అనే టైపు క్యాండిడేట్ అయినాయి. సో కావున ఒక అవకాశం, అభివృద్ధి కోసం ఒక అవకాశం, మంచితనం కోసం అవకాశం. గత మేము 4-5 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, మంచి కార్యక్రమాలు. ₹1 ఆశించకుండా జనాల దగ్గర ఉన్నాం. ఇప్పుడు కూడా జనాలకు ఒకటే కోరేది, మంచి జరగాలి అంటే భారతీయ జనతా పార్టీకి ఓటేసి మీరు గెలిపించాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ.